వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. దీన్ని ఆల్మోస్ట్ అందరూ వీక్లో ఒక్కసారైనా బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటారు మా రాయలసీమలో. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగా బొరుగులను ఒకసారి వాష్ చేసుకొని 1 or 2 minutes నానబెట్టి వాటర్ మొత్తం పిండేయాలి. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఎక్కువసేపు వాటర్లో ఉంచేస్తే బొరుగులు అనేవి ముద్దగా అయిపోతాయి అండ్ టేస్ట్ అస్సలు బాగోవు. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటోస్ని కూడా వేసి బాగా మగ్గించాలి. ఇవి మగ్గేలోపు మనం మిక్సర్ జార్లో పచ్చిమిర్చి ఇంకా పచ్చి కొబ్బరిని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేగుతున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్లో వేసి సరిపడా ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. ఇవి ఒక 5 minutes బాగా వేయించాలి. ఇవి వేగాక మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు అందులోనే మనం నానబెట్టిన బొరుగుల్ని కూడా వేసి ఒక్కసారి కలిపి కొత్తిమీర, నిమ్మరసం ఇంకా పుట్నాల పొడి కూడా వేసి ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం పప్పుల పొడి ఇంకా మిర్చి బజ్జీ కాంబినేషన్తో తింటే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.